ఒక నిరక్షరాస్యుడికైనా అక్షరాస్యుడికైనా అగ్రశ్రేణి స్థానంలో ఉన్న వ్యక్తికైనా ఒక సామాన్యుడికైనా మధ్యతరగతి వ్యక్తికైనా ఆర్థికంగా బలోపేతమైన వ్యక్తికైనా సరే ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఒక విద్యార్థి లక్ష్యం ఉన్నత చదువులు చదవడం అయితే, ఒక రైతు లక్ష్యం తగినంత దిగుబడి సాధించి తమ పొలంలో ఆర్థికంగా ముందుకెళ్ళడం. అలాగే ఒక వ్యాపారి లక్ష్యం వ్యాపారంలో స్థిరపడి జీవితంలో సుస్థిరతను సాధించడం. అలాగే ఎవరైనా సరే ఒక లక్ష్యం అంటూ ఉండాలి. లక్ష్యం లేకుండా ముందుకెళ్ళడం, లక్ష్యం లేకుండా ముందుకెళ్ళడం వలన చేస్తున్న ప్రయత్నం విఫలం, వృధా, నిరర్థకమని చెప్పుకోవచ్చు.